హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో సూపర్ సలాడ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇది డే 5th సలాడ్ రెసిపీ అన్నమాట. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇక అస్సలకి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సలాడ్ రెసిపీని నేను పన్నీర్తో అయితే చేసి చూపించబోతున్నాను. మీకు ఒకవేళ పన్నీర్ గనక ఇష్టం లేకపోయినట్లయితే టోఫుతో కూడా మీరు ఈ సలాడ్ రెసిపీని అయితే చేసుకోవచ్చు. టేస్ట్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని పీసెస్ గా కట్ చేసుకునేసిన తర్వాత ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ కారంని అండ్ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది టేస్ట్ కొంచెం ఒకలా ఉంటుంది కదా, సో మనం ఇలా ఉప్పు కారం వేసి మ్యారినేట్ చేసుకోవడం వలన పన్నీర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 minutes పక్కన పెట్టుకొని ఒక బాండల్ పెట్టుకొని కొంచెంగా అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైని మనం సిమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సలాడ్ కి మంచి టేస్ట్ రావాలంటే డ్రెస్సింగ్ అనేది కంపల్సరీ కదా, సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం డ్రెస్సింగ్ అనేది రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో ఒక 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 6 నుంచి 7 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ పుదీనాని అండ్ 1 కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా జీలకర్రని అండ్ లిటిల్ బిట్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేయాలి. ఒక స్మూతీ లాగా అయితే మిక్సీ పట్టేసేయాలండి. ఈ డ్రెస్సింగ్ అనేది సలాడ్ కి మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ అయితే ఇస్తుంది. పుదీనా ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అసలు కలర్ అనేది చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ గా ఎంత బాగుందో. సో దీని గ్లాస్ లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. మనం ఈ డ్రెస్సింగ్ రెడీ చేసుకునే లోపల మనం పన్నీర్ని ఇందాక ఫ్రై చేసి పెట్టుకుంటున్నాం కదా, ఆ పన్నీర్ కూడా రెడీ అయిపోతుంది. ఇది ఒక టైం సేవింగ్ ప్రాసెస్ అనే చెప్పచ్చు. చూడండి, ఈ విధంగా పన్నీర్ ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇక ఫాస్ట్ గా సలాడ్ అయితే చూపించేస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ ప్లేట్ ఆర్ బౌల్ ని తీసుకొని ఒక 1/2 కప్ ఆనియన్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక టమోటాని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ కీరా దోసకాయని కూడా ఒకటి తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. మీరు ఈ సలాడ్ లో పర్టికులర్ గా ఈ వెజ్జీస్ అనేవి కాకుండా మీరు ఏ టైప్ అయినా వెజ్జీస్ మీకు ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు. అసలు కలర్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిన్నామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఫైనల్ గా మనం డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రెస్సింగ్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని తినేయడమే. మీకు కనుక ఇష్టమైతే లాస్ట్ లో మీరు నిమ్మకాయని కూడా పిండుకొని తినొచ్చు. కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా స్పైసీగా చాలా బాగుంటుంది. ఫైనల్ టచ్ గా నేను ఇక్కడ కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా, సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇలా సింపుల్ సలాడ్ రెసిపీస్ అనేది చేసి చూపిస్తున్నాను కదా, సో వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.